సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని 29వ వార్డ్ గణేష్ నగర్లో సమాధుల కూల్చివేత ఘటన కలకలం రేపింది. గణేష్ నగర్లో తమకు చెందిన భూముల్లో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తమ పూర్వీకుల సమాధులను అక్రమంగా కూల్చివేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటన తమ మనోభావాలకు తీవ్రంగా దెబ్బతీసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమాధుల ధ్వంసం చేసిన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. తమకు సంబంధించిన భూముల్లో ఉన్న సమాధులను ఎలాంటి అనుమతి లేకుండా కూల్చివేయడం చట్టవిరుద్ధమని అన్నారు. ఈ చర్య వెనుక ఎవరు ఉన్నారో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను వారు కోరారు. ఇక్కడ నుంచి ఇటు ఈ ఇండ్లన్నీ దీంట్లోదే ల్యాండ్. అది కూడా ఎక్కిస్తామా? ఇప్పుడు వీళ్ళు అశ్వితకి ఎటా తెలియదు. అశ్విత మ్యాప్ అశ్విత్ వాళ్ళు మ్యాప్ వేసుకున్నారు కదా, వాళ్ళది చిన్న. ఈ సమాధులు 70 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇది ఒక గట్టు లేకుండే. ఈ ఇద్దరు వ్యక్తులు ఆల్రెడీ అప్రోచ్ అయ్యారు. మనం ఈ దగ్గరికి కూడా రావద్దని చెప్పినాము. రియల్ ఎస్టేట్ మూసాలకి, రియల్ ఎస్టేట్ కబ్జాలకి వీళ్ళిద్దరు రుచి మరిగి ఇట్లాంటి పనులకు చేస్తారు. రాత్రికి దొంగ లెక్క వచ్చి జేసీబీలు పెట్టి దొంగతనంగా చేసే పనులు ఇవన్నీ. ఇటు చర్యకి మాకు న్యాయం జరగాలని కోరుకుంటాం. ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఈ ల్యాండ్ మాకు